ఆపరేషన్ సింధూరుతో భారత త్రివిధ దళాల శక్తి ఏంటో పాక్కు తెలిసొచ్చిందన్నారు ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళం తీవ్రంగా, స్పష్టంగా, వేగంగా దాడి చేయగల సామర్థ్యం ఉందని నిరూపించిందన్నారు. ఇక ఏదైనా ఆపరేషన్ కు ముందు స్పందించే దళం ఎయిర్ ఫోర్సేనని చెప్పారు. హైదరాబాద్ లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్ హాజరయ్యారు. ఎయిర్ ఫోర్స్ లోని వివిధ విభాగాల్లో ఫ్లైట్ క్యాడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇక కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో విమానాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ కార్యక్రమం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్. నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం ట్రైనీలు కూడా ఇక్కడ శిక్షణ తీసుకుని అధికారులుగా బాధ్యతలు తీసుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతూ ఉండటంతో యుద్ధాల రూపం వేగంగా మారిపోతూ ఉంటుందని, ట్రైనింగ్ తీసుకున్న వారు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలని సూచించారు. భవిష్యత్తులో వాయుదళం స్పేస్ కూడా అడుగు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. Pilot control, Air Command. He then took over as Air Officer Commanding-in-Chief, Central Air Command. Prior to taking over as the 28th Chief of the Air